హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను సింపుల్ అండ్ టేస్టీ స్పెషల్ పన్నీర్ కర్రీ మాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే షేర్ చేశాను. అవే కాకుండా ఇంకా పలావ్ దినుసులు కూడా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి తర్వాత పలావ్ దినుసులు అయితే వేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఫ్రై చేస్తున్నాము. నిలువుగా అయితే కట్ చేసుకున్నాము. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా అయితే వేసేయాలి దీంట్లోనే. అవి బాగా మగ్గుతూ ఉంటాయి. లిడ్ అయితే పెట్టేసుకోవాలి కలుపుకొని. ఇదిగోండి, వేసాక ఇలా మగ్గుతూ ఉంటాయి అన్నమాట. మనం లిడ్ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మేమైతే ఈ పన్నీర్ యూస్ చేసాము. నెక్స్ట్ కమింగ్ షార్ట్స్లో అయితే పన్నీర్ గురించి అయితే వివరంగా చూపిస్తాను. ఇదిగోండి, పన్నీర్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి క్యూబ్స్లా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఇంకా చూడ్డానికి కూడా బాగుంటుంది కదా కర్రీ అని చెప్పి ఇలా కట్ చేసుకున్నాము. పన్నీర్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది రూమ్ టెంపరేచర్కి మారే అప్పుడు కట్ చేసుకోవాలి. లేదంటే ఒక్కొక్కసారి ఇలాగా అంటుకుంటాయి అన్నమాట. మనం ఫ్రై చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం ఉల్లిపాయలు టమాటా మగ్గించుకున్నాం కదా, అదైతే ఇలా పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట. అది పేస్ట్ చల్లారాక ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఆ పేస్ట్ని మళ్ళీ పొయ్యి మీద బాండీ పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసి ఆ పేస్ట్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా మనం వేసి ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం మీన్స్ కలుపుతూ ఉండాలన్నమాట. అది కొంచెం పచ్చివాసన పోయాక పసుపు వేసుకొని కలపాలి. తర్వాత కారం కూడా వేయాలి. మేము 2 ప్యాకెట్స్ పన్నీర్కి 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాము. ఆ కారం కూడా వేసాకైతే ఇలా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నాను కదా, ఇదే మాట. ఇదిగోండి, కారం అది వేసి కలుపుకున్నాక కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. కరివేపాకు వేసి కలుపుకున్నాక కాసేపటికైతే ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంటుంది కదా, ఆ పన్నీర్ కూడా అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట, ఆయిల్ లేకుండాను. ఇదిగోండి, పన్నీర్ కూడా వేసేసాక బాగా కలిపేసి కాసేపు అయితే లిడ్ పెట్టుకోవాలి. గైస్, మీరు ఎవరైనా మన ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గైస్. పన్నీర్ వేసి కలుపుకున్నాకైతే ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వేసాక వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. వాటర్ వచ్చేసి ఒక 2 గ్లాసెస్ అయితే పడుతుంది. 2 గ్లాసెస్ వాటర్ పోసాక మళ్ళీ బాగా కలిపేసుకొని లిడ్ పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగైతే పడుతుంది. మనం ఫస్ట్ ఉల్లిపాయ టమాటా మిక్సీలో అయితే వేసుకున్నాం కదా, ఆ వాటర్ ఉంటే ఇప్పుడు పోసామన్నమాట. ఈ వాటర్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే పోసుకోవాలి. ఎందుకంటే కర్రీ అంతా దీని మీదే ఉంటుంది. ఎందుకంటే గ్రేవీ వచ్చేది ఇప్పుడే కదా, అందుకమాట. పన్నీర్ కర్రీ మనకి రైస్లోనే కాకుండా ఇంకా బిర్యానీ లేదా చపాతీస్ అప్పుడు కూడా చేసుకోవచ్చు. చాలా యమ్మీగా అయితే వస్తుంది. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదిగోండి, దింపేసే టైం వచ్చింది కర్రీ, అందుకే కొత్తిమీర అయితే వేసామన్నమాట. కొత్తిమీర వేసాకైతే ఇలా ఉంటుంది. బిర్యానీ కర్రీస్ అప్పుడు ఎవరైతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను గైస్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. చాలా రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను ఈ మధ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.